హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మిక్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ని వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న షుగర్, 5 టేబుల్ స్పూన్ అన్ఫ్లేవర్ ఆయిల్ లేదా కాచిన నెయ్యినైనా వేసి స్పూన్తో కలుపుకోవాలి. ఇది సాఫ్ట్ సిల్కీగా ఉంటే చాలు. ఇప్పుడు అందులో కోకో పౌడర్ని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో 1 కప్ గోధుమ పిండిని వేసి జల్లెడించుకోవాలి. ఇలా జల్లెడించుకోవడం వలన ఉండలు లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అందులో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అన్ఫ్లేవర్ ఆయిల్ని వేసి పిండి ముద్దలాగా తడుపుకోవాలి. మిశ్రమం కొద్దిగా గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ అన్ఫ్లేవర్ ఆయిల్ లేదా కాచిన నెయ్యినైనా వేసి పిండి ముద్దలాగా తడుపుకోవాలి. తడుపుకున్న పిండి ముద్దని కొద్దిగా తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా బిస్కెట్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. సైడ్కి ఏమైనా అంచులుంటే చేతితో సరిచేసి ఇలాగే మిగతా బిస్కెట్లన్నీ చేసుకోవాలి. ఒక గిన్నెలో స్టాండ్ని పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. బేకింగ్ ట్రేలో ఆయిల్ని అప్లై చేసి బిస్కెట్లని పెట్టి ప్రీహీట్ చేసిన గిన్నెలో పెట్టి లిడ్ని కవర్ చేయాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 to 35 మినిట్స్ బేక్ చేయాలి. 35 మినిట్స్ తర్వాత బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. ఇలాగే మిగతా బిస్కెట్లన్నీ బేక్ చేసుకోవాలి. బిస్కెట్లని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.